రాధిక, మొదటిసారి మొగుడితో కలిసి భోంచేయబోతున్నావని మురిసిపోతూ ఆనందంతో గాల్లో తేలిపోతూ ఉండుంటావు. నువ్వు అందమైన జ్ఞాపకం అని కలలు కంటున్న దాన్ని నీకు భయంకరమైన జ్ఞాపకంలా గుర్తుండిపోయేలా చేయబోతున్నాను. పెట్టానమ్మగారు. ఇన్ని రోజుల నుంచి మా ఇంట్లో పని చేస్తున్నావు. కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయి. రాధిక, కూర్చోమ్మా. నానా, నువ్వు కూడా కూర్చో. ఇదేంటమ్మా, 2 అరిటాకుల్లోనే పెట్టారు? మరి మీరందరూ? ఈ భోజనం ఏర్పాట్లు కేవలం కొత్త దంపతులకు మాత్రమే. నువ్వు రాధిక ఇద్దరూ కలిసి మొదటిసారి భోంచేయాలి. మా ఓ పక్క వద్దని చెప్తున్నా కూడా అర్థం చేసుకోకుండా ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు? కార్తీక్, పెళ్ళైన తర్వాత భార్యాభర్తలిద్దరూ కలిసి భోంచేయటం ఆచారం. ఇక నుంచి మొదలయ్యే మీ అన్యోన్యత మీ 100 ఏళ్ల భార్యాభర్తల బంధానికి మొదటి అడుగు. అర్థం చేసుకోనన్నా, కాదనకూడదు. అది కాదమ్మా. కార్తీక్, అమ్మ అంతలా చెప్పాక కూడా ఇంకా అదే ఇది అంటావేంటి? ఫస్ట్ నువ్వు కూర్చో. రాధికతో కలిసి హ్యాపీగా భోంచేయి. కూర్చో రాధిక, నువ్వు కూడా కూర్చో. కూర్చోండి, కూర్చో. ఎస్, ఇది తింటే దీనికుంటుంది. రాధిక, నువ్వు మొగుడితో కలిసి హ్యాపీగా భోంచేయడం కాదే, మొదటి ముద్ద నోట్లో పెట్టుకోగాని కారం మంటతో నోరంతా మండిపోయి కళ్ళల్లో నీళ్లతో పరిగెడతావు. వన్ సెకండ్. బావా, మీరు మా అక్కకి తినిపించాలి, మా అక్క మీకు తినిపించాలి. పూర్ణ, అర్థం లేకుండా ఏంటిది? లేదు బావా,
ఒకరికొకరు తినిపించుకోవాల్సిందే. తినిపిస్తావా లేదా అక్క? తినిపించమను. మీరు అక్కకి తినిపించాల్సిందే, అక్క మీకు తినిపించాల్సిందే. తినిపించుకోండి. సరే సరే, ఓకే ఓకే. కార్తీక్, మీ భార్యాభర్తలిద్దరూ ఒకరికొకరు ప్రేమగా 2 ముద్దలు తినిపించుకుంటే ఏమవుతుంది? రాధిక కూడా సంతోషపడుతుంది కదా, దానికి కాదంటోంది దేనికి? కానివ్వండి, ఒకరికొకరు తినిపించుకోండి. కారం కలిపిన కూరలు రాధిక తిని ఏడుస్తూ పొరుగెడుతుందనుకుంటే నా ప్లాన్ ఇలా రివర్స్ అయిందేంటి? అమ్మా రాధిక, మొదట నువ్వు అబ్బాయికి తినిపించమ్మా. ఆగండి ఆగండి ఆగండి. మళ్ళీ ఏమైందే? అమ్మా, రాధికకి ఇష్టమైన ఫుడ్ రాధిక దగ్గర, కార్తిక్ ఇష్టమైన ఫుడ్ కార్తిక్ దగ్గర వడ్డించారు. మరి రాధికకి ఇష్టమైన వంటలు కార్తిక్ ఎలా నచ్చుతాయి? పర్లేదు, ఏం కాదులే. ఇక్కడి నుంచే అభిరుచులు, అభిప్రాయాలు కలవడం మొదలవుతాయి. నువ్వు భలే ఉన్నావమ్మా. నా తమ్ముడికి ఇష్టం లేని ఫుడ్ ఎలా తింటాడు? ఏంటి తిక్క తిక్కగా మాట్లాడుతుంది? ఏదైనా ప్లాన్ చేసి ఉంటుందా? ఒక నిమిషం ఆగండి. జరుగు. ప్రేమ, ఇది అట్టుపెట్టు. అలాగేనమ్మా. ఇప్పుడు తినండి. రాధిక, ఇప్పుడు కార్తీక్ తినిపించు, కార్తీక్ నీకు తినిపిస్తాడు. తినిపించు. బావగారు, ఇప్పుడు మీరు మా అక్కకి తినిపించాలి. నీ మొగుడి చేత ముద్ద తినిపించుకోబోతున్నావని నీ మనసు దూది పింజలా ఎగిరిపోతున్నట్టుంది కదా. కేకలు పెడుతూ నువ్వే ఎగురుకుంటూ వెళ్తావు. తినిపించండి బావగారు. తినిపించండి. ఎస్, ఇప్పుడు ఆట మొదలైంది. ఇదేంటి అంత మండిపోతున్నా నోరు మెదపడం లేదు? అక్క కానివ్వు. అక్క తినిపించు. కార్తీక్, ఇంకా పెట్టు. బావగారు, ఇప్పుడు మీరు తినిపించాలి. మొగుడి చేత్తో మొదటి ముద్ద, రెండో ముద్ద అని ఇందాకటి నుంచి నోరు మండుతున్నా భరుస్తున్నావు. కానీ ఇప్పుడు ఖచ్చితంగా కేకలు పెడతావు. ఇదేంటి నోరు తెరవట్లేదు? ఎగిరి గంతేసి కేకలు వేస్తుందనుకుంటే రాధిక,
కళ్ళలో నీళ్ళేంటి? రాధి, ఏమైందమ్మా? ఆ కళ్ళలోంచి ఏంటి అలా నీళ్ళొస్తున్నాయి? అమ్మా రాధి, ఏమైందని అడుగుతుంటే సమాధానం చెప్పకుండా ప్రతిదానికి అలా తల ఊపుతావేంటి? అసలు కన్నీళ్ళు ఎందుకు వస్తున్నాయి? అవి కన్నీళ్లు కాదు, ఆనంద బాష్పాలు. భర్త చేత ముద్ద తినింది కదా, అందుకే ఆనందంతో మాట బయటికి రావడం లేదు. ఎస్, తిక్క కుదిరింది. ఏమైంది? రాధి కోసం చేసిన వంటల్లో విపరీతమైన కారం. ఎవరి వంటలు చేసింది? నేనే బాబు. ఏంటి వంటలు చేయటం? ఎలా ఉందో ఏంటో చెక్ చేసుకునే పని లేదా? ఇష్టం వచ్చినట్టు కారం వేసి వండేటివేనా? లేదు బాబు, వంటలు సరిగ్గానే చేశాం. కూర కారం ఏం ఎక్కువ కాలేదే. పెద్దమ్మ గారు కూడా రుచి చూశారు. మరి కూరలో ఇంత కారం ఎందుకుంది? ఏమో బాబు. అది కాదు రాధిక, అంత కారం ఉంటే ఎందుకు తిన్నావు? ఆయన మొదటిసారి ప్రేమగా తన చేత్తో తినిపించారు. కారంగా ఉందని ఆ ప్రేమని దూరం చేసుకోలేను కదా. రాధిక, ఏంటి చిన్నపిల్లలా? అంత కారం తింటే హెల్త్ పాడవుతా? రమా, వెళితే ఏం తీసుకురా. అలాగే బాబు. ఇదిగోండి బాబు. ఇప్పుడు ఓకేనా? తనకు కొంచెం కర్డ్ రైస్ పెట్టమా. దీన్ని ఈడిపిద్దాం అనుకుంటే కార్తిక్ ప్రేమ దేవునికి దగ్గర అయ్యేలా చేశాను. నీ ద్వారా కార్తీక్ జీవితంలో ఏదైతే మార్పు కోరుకున్నానో దాన్ని త్వరలోనే చూస్తానని నమ్మకం నాకొచ్చిందమ్మా. త్వరలోనే మేమంతా పాత కార్తీక్ని చూస్తాం. అలాంటి కార్తీక్ని నువ్వే మాకు చూపిస్తావు.
నువ్వు సెండ్ చేసిన కార్ ఇమేజెస్ అంతా చెక్ చేశాను నారాయణ, కానీ కారుకి సంబంధించిన ఒక్క క్లూ కూడా ట్రేస్ అవ్వట్లేదు. అసలు ఆ కారు ఎవరిదో, ఎవరి పేరు మీద ఉందో కూడా తెలియట్లేదు. యాక్సిడెంట్ జరిగిన రోజు అసలు ఆ కారులో ఎంతమంది ఉన్నారో కూడా తెలియట్లేదు. ఓ పని చేయి నారాయణ, కారు గురించి పేపర్లు యాడ్ ఇచ్చి ఇమీడియట్గా ఓనర్ కార్ని క్లెయిమ్ చేసుకోకపోతే యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుందని మెన్షన్ చేయి. ఓకే సార్. ఏంటి ఇంకా అలాగే ఉన్నావు? పడుకో. అలాగే. రాధిక, ఏం చేస్తున్నావు? కింద చాప మీద పడుకుందామని. అవసరం లేదు, నువ్వు బెడ్ మీద పడుకో, నేను బయట సోఫాలో పడుకుంటాను. అయ్యో వద్దండి, మీరు పడుకోండి, నేను కింద పడుకుంటా. పర్వాలేదు, నువ్వు బెడ్ మీద పడుకో. అయ్యో మీరు సోఫాలో పడుకోవడం ఏంటండి, బాగోదు. మీరు బెడ్ మీద పడుకోండి, ఏం పర్వాలేదు, నేను చాప మీద పడుకుంటాను. చెప్తున్నాను కదా, వెళ్ళి పడుకో. వెళ్ళు. పల్లవిని చంపిన రాక్షసిని పట్టుకునేంత వరకు నేను ప్రశాంతంగా నిద్రపోలేను రాధిక. అన్ని వైపుల నుంచి ఎంక్వైరీ చేస్తున్నాను. ఖచ్చితంగా ఈ 10 డేస్లో హంతకురాల్ని పట్టుకుంటాను. పల్లవిని పొట్టను పెట్టుకున్న హంతకురాల్ని పట్టుకున్న రోజే నాకు మనశ్శాంతి, పల్లవి ఆత్మకి శాంతి. నా కారణంగా మీ జీవితానికి జరిగిన నష్టాన్ని పూడ్చాలి అనే పశ్చాత్తాపం ఒకవైపు, పల్లవి యొక్క కారు యాక్సిడెంట్కి కారణం నేనే అనే విషయాన్ని మీకు చెప్పలేకపోతున్నాను అనే బాధ మరొక వైపు. మనసు రంపపు కోత అనుభవిస్తోంది. స్వీటీ, దేవుడికి దండం పెట్టుకునేటప్పుడు డిస్టర్బ్ చేయకూడదు.
రాయక ఓకే కదా? నేను అడిగింది చేస్తావు కదా? స్వీటీ, దేవుణ్ణి ఏం కోరుకున్నావు? ఈ డ్రాయింగ్స్ అన్నిటినీ డ్రాయింగ్ టీచర్కి చూపించేలా చేయమని వినాయకుణ్ణి అడిగాను. నువ్వు అడిగింది ఖచ్చితంగా జరుగుతుందమ్మా, బాధపడకు.